ఒక ఎన్కౌంటర్ జరిగింది. గడ్చిరోలిలోని ఎన్కౌంటర్ 7 మావోయిస్టులు మృతి అట. నిన్న 7 చనిపోయారు. దాంట్లో ఈయన కూడా చందర్రావు కూడా ఉన్నాడు. మృతుల్లో గడ్చిరోలి డివిజన్ కమిటీ కార్యదర్శి కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి లోకేటి చందర్రావు ఉన్నాడట. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. గడ్చిరోలి డివిజన్ కమిటీ కార్యదర్శి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందిన లోకేటి చందర్రావు అలియాస్ సహా 7 మావోయిస్టులు, ఒక జవాను మృతి చెందిండు. మరో జవాను తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు గడ్చిరోలి అటవీ ప్రాంతంలోని పోలీసు బలగాలు 3 రోజులు కుమ్మింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి ఎన్కౌంటర్ జరిగింది. గురువారం రాత్రి 3 మావోయిస్టులు మృతదేహాలను గుర్తించగా శుక్రవారం ఉదయం మరో 4 మృతదేహాలు లభ్యమైనట్టు గడ్చిరోలి పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్లో దీపక్ చిన్న మడవి, జోగా మడవి అనే 2 జవాన్లకు బుల్లెట్ గాయాలైనాయి. వారిని హెలికాప్టర్లో బామ్రఘాట్లోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో దీపక్ కూడా చనిపోయిందట. వీరిలో దీపక్ చనిపోయారు. ఘటనా స్థలంలో 3 AK-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఒడిశా, మహారాష్ట్ర మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు నిరంజన్ రౌత్ అలియాస్ నిఖిల్, ఆయన భార్య రష్మిరా లెంకా అలియాస్ ఇందుతో పాటు 19 మంది మావోయిస్టులు శుక్రవారం ఆ రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిరంజన్ రౌత్, రష్మిరా దంపతులపై 55 లక్షల చొప్పున వాళ్ళపైన రివార్డు ఉన్నదట. వాళ్ళు లొంగిపోయారు. 3.5 దశాబ్దాల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళి గడ్చిరోలి డివిజన్ కమిటీ కార్యదర్శి, పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో సభ్యుడు లోకేటి చందర్రావు ఆయనకు 61 సంవత్సరాలు. అంటే స్వస్థలం తెలంగాణలోని కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడి గ్రామం. 3.5 దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్ వార్లో చేరిన ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దళ కమాండర్గా, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేసిండు. తర్వాత దండకార్యానికి వెళ్ళారు. చందర్ భార్య సులోచన కూడా భర్తతో కలిసి అడవి బాట పట్టారు. వారి కుమారుడు రమేష్, కూతురు లావణ్య కూడా 2009లో మావోయిస్టు పార్టీలో చేరారు. సులోచన 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో దండకార్యాలయంలోనే మరణించారు. కుమారుడు రమేష్ ఇటీవల లొంగిపోగా కుమార్తె లావణ్య ఛత్తీస్గఢ్లో ఆమె అరెస్ట్ కావడం జరిగింది. అంటే కుటుంబం అంతా కూడా ఇప్పుడు మావోయిస్టు పార్టీలోనే ఉన్నారు. కొంతమంది వాళ్ళ కుమార్తె లొంగిపోయిందట, కుమారుడు కూడా లొంగిపోయిండు. సో మొత్తానికి రామచంద్ర 2 దశాబ్దాల క్రితమే, మరి అంటే దాదాపుగా 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాల క్రితం ఆయన దండకారంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆయన పైన కూడా దాదాపుగా 25 లక్షలు 30 లక్షలు రివార్డు ఉంది. సో మొత్తానికి మావోయిస్టులో ఏరువేతే లక్ష్యంగా ఎంచుకున్నటువంటి టార్గెట్ మార్చి 31 వరకు మావోయిస్టులు లేనటువంటి దేశంగా తయారవుతుందనేది ఇప్పుడు కేంద్రం చెప్తున్నటువంటి మాట. అదే కోణంలో మరి అన్ని అడవులని ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇట్లా ఏపీ సరిహద్దుల్లో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి అడవులు, కర్రెగుట్టలు, వీటి అన్నిటి కూడా ఇప్పటికే పోలీసు బలగాలు వాళ్ళ యొక్క భద్రత బలగాల ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఇప్పటికే ఇక ఉన్నది ఏంటిది, కేవలం ఇంకొక నెల 15 రోజులలో వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ రానే వస్తుంది. ఇక ఆ టార్గెట్లోగా మొత్తానికి ఫినిష్ చేయాలన్నటువంటి కోణంలో ఇప్పుడు ఆపరేషన్ అంతా కూడా అదే విధంగా ఆపరేషన్ కగార్ తోటి మొదలుపెట్టినటువంటి ఏదైతే ఇది ఉందో మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏరువేత అన్నటువంటి దాన్ని మరి పెద్ద ఎత్తునే ఇప్పుడు కేంద్రం అయితే కొంత సవాలుగా తీసుకోవడం జరిగింది. మరి కొందరేమో ఇప్పటికే 100 మంది పోలీసుల ఎదుట లొంగిపోతే 100 మంది అక్కడనే అడవిలోనే మరి నేల కొరిగినటువంటి సన్నివేశాలు కూడా చూడడం జరుగుతూ ఉన్నది. చాలామంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో ప్రాణాలు వదిలిపోవడం, ముఖ్యంగా వాళ్ళ వయసు భారం మీద పడడం, ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీకి అనుకూలంగా వాళ్ళు పనిచేసేటువంటి పరిస్థితి లేరు. వాళ్ళంతా కూడా చాలా ఏళ్ళు, ఇప్పుడు మనం అనుకోవచ్చు దశాబ్దాల క్రితం అడవిలోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. కొంతమంది అయితే 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు కూడా అడవిలో ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ వయసు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు పోతే ఇప్పుడు వాళ్ళ 60-70 సంవత్సరాలు అయింది. ఇక వాళ్ళు కొట్లాడేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు అక్కడ లేదు. వాళ్ళు చేసేది కూడా పెద్దగా ఏం లేదు, ఆ అడవిలో ఉండి వాళ్ళు పెద్దగా చేసేది కూడా ఏం లేదు. వాళ్ళు ఒకవేళ కనుక వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే వాళ్ళు ఇట్లా ఉండాలి, సర్కారులు ఇలా ఉండాలి, పరిపాలన ఈ విధంగా ఉండాలంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎన్నికల ద్వారా వాళ్ళు ఏమైనా మళ్ళీ పోటీలు చేసి ఇంకేమైనా వేరే ఆప్షన్స్ ఉన్నాయి తప్పించి ఇక అక్కడ ఉండి మళ్ళీ తుపాకీ పట్టుకొని మేము ఫైట్ చేస్తామంటే ఇప్పుడు కుదరనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఒకప్పుడు ఉండొచ్చేమో కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే
ఇప్పుడంతా కూడా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దీన్ని సవాలుగా తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మావోయిస్టుల ద్వారా అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గూడాలు కూడా అభివృద్ధి కావట్లేదు. మేము ఏమైనా అభివృద్ధి చేయడానికి ఏమైనా వెళ్తున్నట్టయితే వాళ్ళు వాటిని అన్నిటి కూడా పేల్చేస్తూ ఉన్నారు, అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఇప్పుడు కేంద్రం యొక్క వాదన. లేదు లేదు, అడవిలో ఉన్నటువంటి సంపదను దోచుకునేందుకు కేంద్రం ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా అనేది వీలేదు. సరే, ఏదేమైనప్పుడు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కేవలం ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు మాత్రమే, నేతలు మాత్రమే, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రమే ఇప్పుడు మిగిలిపోయినారు. సో వాళ్ళని కూడా లొంగిపోవాలని చెప్పేసి కొన్ని సంకేతాలు వెళ్ళడం కావచ్చు వాళ్ళకి. లేదు లేదు, చివరి వరకైనా కానీ వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో మార్చి 31 వరకు, అప్పటి వరకు ఒకరిద్దరైనా బతికి మేము ఉన్నామని చెప్పేసి చెప్పేందుకు, మేము బతికే ఉండాలని చెప్పేసి కేంద్రానికి ఒక సవాల్ అయితే విసురుతూ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఇటీవల చూస్తూ ఉన్నాం, చాలామంది మావోయిస్టులు అయితే మాత్రం లొంగిపోతూ ఉన్నటువంటి అయితే చాలా చూస్తూ ఉన్నాం ఆయుధాలతో పాటు.